టర్బులెన్స్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ ఓకే టైప్లో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ స్టార్టింగ్లో కొన్ని ముద్దు సీన్లు ఉన్నాయి అంతే. అక్కడ ఏమీ ఉండదు, బట్ అది స్కిప్ చేసుకుంటే మిగతాదంతా చూడొచ్చు. టైం లైన్ అయితే 15 మినిట్స్ దగ్గర. మన ఛానల్కి 40Kకి 40 మెంబర్స్ రావాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ ఇస్తే కదా భయ్య ఇలాంటివి చాలా ఇవ్వగలం. 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 50 కూడా దాటలేదు. ఏమో మరి ఛానల్కి ఏమైందో తెలియదు, కానీ ముందుకైతే వెళ్ళట్లేదు. ఈ రివ్యూ అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో ఇంగ్లీష్లోనే చూసా, అప్పుడైతే నచ్చలేదు, అందుకే నేను రివ్యూ కూడా చేయలే. టర్బులెన్స్ అనేది ఒక గాలి బుడగ లాంటి సినిమా. లోపల ఏమీ ఉండదు, ఊరికే ఉబ్బుతుంది అంతే. చాలా ఫేక్గా సిల్లీగా ఉంటుంది. మీకు కనుక బోర్ కొట్టి ఏదైనా కామెడీ పీస్ చూసి నవ్వుకోవాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇదొక దిక్కుమాలిన సినిమా రా బాబు. రీసెంట్గా మంచి మూవీస్ వచ్చాయి, రివ్యూస్ కూడా ఇచ్చా, కానీ ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు మచ్చ. టర్బులెన్స్ అంటే అల్లకల్లోలం. ఈ సినిమా చూస్తే మనకు బుర్ర అల్లకల్లోలం అయిపోద్ది. ఎయిర్ బెలూన్ గాల్లో ఉంది, దానికేమో ప్రమాదం జరుగుద్ది, వాళ్ళేమో ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇందులో ఫ్యామిలీ పంచాయతీ, ఆ డిష్యూమ్లు ఏంటి. ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా భయ్య. ఏ బ్రాండ్ తాగి స్క్రిప్ట్ రాశారో కానీ 1.5 గంటల పాటు మన ప్రాణాల గాల్లో అదే ఎయిర్ బెలూన్లో పెట్టి గిరగిర తిప్పారు. థ్రిల్లర్ అని చెప్పి మనల్ని నిలువున ముంచేశారు. కానీ సినిమాకి మెయిన్ హైలైట్ అంటే మాత్రం వీళ్ళ దరిద్రపు కొట్టు విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్. బెలూన్ ఇటలీ కొండల మీద ఎగురుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు, కానీ వీళ్ళు స్టూడియోలో గ్రీన్ మ్యాట్ ముందు నిలబడి ఏవో 2 టేబుల్ ఫ్యాన్లు పెట్టి జుట్టెగరేస్తున్నారని బెలూన్ బాస్కెట్ అంచు నిలబడి స్టంట్స్ చేస్తుంటారు. అవి చూస్తే మన గుండెలో దడరాదు కదా, నవ్వి చచ్చిపోతాం. హీరోయిన్ ఇద్దరు కూడా భార్య భర్తలు, వీళ్ళ మధ్య కాస్త గొడవలు ఉంటాయి. వాటిని సెర్చ్ చేసుకోవడానికి, రొమాన్స్ పండించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊటీకో కాదు, గోవాకో కాదు, ఇటలీ వెళ్ళి ఏకంగా 5,000 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాలి. సరే ఎక్కారు కదా అని ప్రశాంతంగా ఉంటారా? లేదు. అక్కడికి జూలియా అనే ఇంకొక ఆవిడ కూడా ఎక్కుతుంది. బెలూన్ ఏమో తుఫాన్లు ఇరుక్కుపోద్ది. తర్వాత ఏమవుతుంది అనేది మీరు చూస్తారు. బెలూన్ ఏమో తుఫాన్లు ఇరుక్కుపోద్ది, మంటలు అంటుకుంటాయి. అయినా సరే వీళ్ళ టెన్షన్ అంతా, నువ్వు నన్ను మోసం చేసావా, ఆమెతో నీకేంటి సంబంధం అనే ఉంటుంది. అరే కింద పడితే పచ్చడైపోతారా, ముందు ప్రాణాలు కాపాడుకుంటారా అంటే గాల్లో తేలుతూ ఫ్యామిలీ పంచాయతీలు పెడతారు. వీళ్ళ మెదడు తలలో ఉందా లేక బెలూన్ గ్యాస్ సిలిండర్లో ఉందా అనే డౌట్ వస్తుంది. అలా ఉందన్నమాట స్క్రిప్ట్. బెలూన్ కాలిపోతుంటే వీళ్ళు మాత్రం ఎఫ్ఐఎస్ గురించి, పాత స్టోరీల గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళకి బతకాలని ఆశ ఉందా లేక గాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెట్టుకున్నారా అనే డైరెక్ట్గా తెలియాలి. మరి ఇంతకన్నా నేను చెప్పాల్సిందేం లేదు. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ ఆణిముత్యానికి 1.5/5. జై హింద్.